జానకి జానకి, నీకు నాకు పెళ్ళంట. నాకిప్పుడే తెలిసింది. నీకు చెబుదామని వచ్చాను. మా అన్నగారి అల్పబుద్ధులు, మా వదిన గారి ఎత్తులు అన్నీ నీకు బాగా తెలుసు. అందుకని నిన్ను ప్రత్యేకంగా కలుసుకుని ఈ విషయాలన్నీ చెప్పాలని వచ్చాను. కాబట్టి నువ్వు మాట్లాడకుండా నా వెంట వచ్చేసే. అప్పుడు మన ఇద్దరం హాయిగా దర్జాగా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నువ్వు మాకు పెళ్ళైపోయింది, చట్ట ప్రకారం ఈ ఆస్తి అంతా నాకే దక్కుతుంది అని ఒక్క లాయర్ నోటీసు పారేశావంటే ఈ ఆస్తి అంతా మన చేతికి వచ్చేస్తుంది. అప్పుడు మనం హాయిగా దర్జాగా ఎక్కడైనా బ్రతకచ్చు. ఏమంటావు? మంచి సలహానే. కానీ అత్త మామయ్య మీతో పాటు అదంతా నీకెందుకు? నువ్వు సరే అని ఒక్క మాట చెప్పు, నిన్ను బయటికి తీసుకెళ్లే పూచి నాది. సరేనా? అబ్బా, ముందు సినిమాకి, తర్వాత జోన్. కాఫీ తాగుతావా? నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్. ఏమాయ్, 2 స్ట్రాంగ్ కాఫీ, స్పెషల్ గా ఉండాలి. కాఫీ అడిగితే గోల్ చేస్తా ఉంటాయా? కంగారు పడిపోయాను. రెడీయా? ఇదిగో డబ్బు. థ్యాంక్ యూ. హాయ్ బేబీ డార్లింగ్, కాఫీ కాఫీ. జానీ డార్లింగ్, కాఫీ చాలా బాగుంది కదా? అచ్చో నీ మొహంలాగే ఎంతో బాగుంది. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఒక గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ ప్లీజ్. జానీ డార్లింగ్. నా జానీ కదా? నా భార్య మీకు చేస్తావా? అది కాదండి, నేను పెళ్లి చేసుకోబోతున్నా. నా పిల్లని పెళ్లి చేసుకుంటా. మీరు పెళ్లి చేసుకున్నారా? ఎందుకు కొడుతున్నారా? అందరూ కొడుతున్నారు కదా, అందుకని నాదేం పోయిందని నేను వాళ్ళు చెప్పలేసాను. అవును, ఇతను ఎందుకు కొడుతున్నారు? సరే సరే, ఆడ మొదలైంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కాఫీ కప్పులు ఇచ్చొచ్చే లోపుగా ఎక్కడమ్మా? చూడమ్మా, అది దెయ్యం కాదు, మధ్యతరం లేని మనిషి. పాపం ప్రతిరోజు ఎవరికి ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటుంది. ఎవరిని ఏం చెయ్యదు. రాదమ్మా, నాకు సరిగ్గా చూడక ఎవరు అనుకున్నా? నేనే అనుకుంటావు. చూడమ్మా, ఈ తప్ప దాని చేతులు గాని కాళ్ళు గాని కనిపించిననుకోండి, నన్ను పిలవండి, వచ్చినంత వరకు ఆంజనేయ దండకం అప్పగించేసి వెళ్ళిపోతాడు. ఈ పేపర్ వదిలేసేయాలా? తెలుసమ్మా, ఈ ఫోటోలో ఉన్న మనిషి మీకు తెలుసా? తెలుసుంటే చెప్పండమ్మా, నాకు 50 రూపాయలు ధర్మం చేస్తున్నారు అవుతారు. ఈ ఫోటోలో ఉన్న ఆయన పెద్ద డాక్టర్. ఆపరేషన్ మానేసి ఒకే ఒక మటర్ తెచ్చి పాడుకోకండి. పట్టుకుని పోలీసు వాళ్ళకి అప్పు చెప్పినాం అనుకోండి, 5,000 రూపాయలు ఇస్తారు. నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. నా గన్న దొరికినాడు లటుక్కులు పట్టుకుని పుడుగులా పట్టేస్తాను. మీ గన్న తెలుసునమ్మా? లేదు, నాకు తెలీదు, నేను చూడలేదు. ఒకవేళ ఎప్పుడైనా కంటపడ్డాడు అనుకోండి, నన్నే కబురంపండి. ఆ ఈరభద్రకి మాత్రం చెప్పకండి. వస్తానమ్మా. నాన్న నాన్న, ఆయన చూసారా?
వస్తాడమ్మా. అమ్మా రాధాతను తప్పకుండా వస్తాడు. అయితే ఈ రైలు కూడా రాలేదన్నమాట. అమ్మా రాధ, ఇటు చూడు. నీ పాపకి సాయంకాలం నుంచి జ్వరం మరీ ఎక్కువగా ఉందమ్మా. అమ్మా అమ్మా అని నీకోసం కలవరిస్తుంది. తల్లి, నా బంగారు తల్లి, ఏమైందమ్మా నీకు? అమ్మా రాధ, కనీసం ఈ రాత్రి కన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా. పాపకి సాయంగా ఉండు. నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగమ్మా? వెళ్ళను నాన్న, నా బిడ్డను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నాన్న, వెళ్ళను. అమ్మా, నాన్న ఆయన చేసినట్టున్నారు. ఆయన సురా నాన్న. రాధా, అమ్మా రాధా. పాప పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది. అవునయ్యా, దగ్గరుండి చూసుకోవడానికి దానికి అమ్మ ఉన్నా లేనట్టే. కనీసం ఏ ఆడదిక్కున్నా. సార్, నాదొక సలహా సార్. టికెట్ లేకుండా అమ్మాయి గారు ట్రైన్ లో వచ్చారు సార్. వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. చూడబోతే పెద్దంటి బిడ్డలా ఉన్నారు సార్. పరిస్థితి చెప్పి అమ్మాయి గారిని సాయం అడిగితే తప్పయ్యాది. ఏమిటి సార్, పసిపెట్ట ప్రమాదంలో ఉందంటే ఏ అమ్మ మనసు అయినా పాపం అయ్యో అంటుంది. నేను వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొస్తాను సార్. అవునమ్మా, నా మాట నమ్మండి అమ్మా. పువ్వులంటే చిన్నారి తల్లి జ్వరం ఏడికి వాడిపోనాదమ్మా. వాళ్ళమ్మ బిడ్డ సంగతి తెలుసుకునే స్థితిలో లేదమ్మా. పెద్దయ్య గారికి ఏమీ తోచడం లేదు. ఎవరూ అండలేరమ్మా. మీరు కాస్త వచ్చి బిడ్డకు తోడుగా ఉంటే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. నా మాట కాదనకండి అమ్మా. రండమ్మా రండి. ఈరే మా స్టేషన్ మాస్టర్. సార్, నేను చెప్పినానే ఈ అమ్మాయి గారే. అలాగా, నేను ఇల్లు వస్తానండి, బండి చాలా అయింది. వెళ్ళరా వెళ్ళరా. రామ్మా. అయ్యో, స్పృహ లేనట్టుందే. అవునమ్మా, సాయంకాలం నుంచి అలాగే ఉంది. వంటగది ఎక్కడండి? అదిగో అదే. మీరు డాక్టర్? అప్పుడు పోలీసులకు అప్పచెప్తే 5,000 రూపాయలు బహుమతి. నా టెక్ ఫ్యాక్టరీ చేస్తున్నాను. జ్వరం ఎన్ని రోజుల నుంచి ఉంది? 2 రోజుల నుంచి డాక్టర్ గారు. అయితే ఇంత తీవ్రంగా ఎప్పటి నుంచి ఉంది? సాయంకాలం నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అన్నం తిట్టు కనిపించిందండి. కంగారుగా అదేంటమ్మా అన్నాను. ఆకలింది. బలవంతం దాన్ని చేయి కడిగి తీసుకొచ్చి పడుకోబెట్టాను డాక్టర్ గారు. అంతే. దట్స్ ద రీజన్. వేడి నీళ్ళు తెప్పించండి. గుడ్, ఇంకేం పర్వాలేదు. మెలకు వచ్చిన తర్వాత ఆకలంటే పాలు కానీ హార్లిక్స్ కానీ ఇవ్వండి. అలాగేనండి. ఈ టాబ్లెట్స్ తెప్పించి పూటకు 2 చొప్పున 2 రోజులు వాడండి. అలాగే. పూర్తిగా అయిపోతుంది. ఏమండి, వచ్చేసారా? కాదు కాదు, ఏమండి మీరు రారా? వస్తానండి. ఇతను మీరు ఇప్పుడు ప్రాణాలు కాపాడిన ఆ పసిపిల్ల పుట్టుకు కారణమైన మనిషి డాక్టర్ గారు. ఎక్కడి నుంచో వచ్చి మాటలు చెప్పి ఆశలు రేపి దాన్ని తనదాన్ని చేసుకున్నాడు. తాళి లేకుండానే ఈ అమాయక పిల్లను తల్లిగా మిలిచి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. కళ చెదిరినట్టుగానే దాని మతి చెదిరింది. కన్నీళ్లతో ఆశగా వచ్చే ప్రతి రైలు వంక అతను వస్తాడని ఎదురు చూస్తోంది డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈవేళ పిలవని దైవంలా మీరు వచ్చి ఆ పిల్లను కాపాడినట్టే ఏదో ఒకనాడు అతను వస్తాడని, నా బిడ్డకు అండా తోడు నీడ అవుతాడని నా ఆశ. అతనికి రాడు స్టేషన్ మాస్టర్.
డాక్టర్ గారు